హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి డైలీ డైరీస్. అందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను అనమాట. ఈరోజైతే ఒక చిన్న పుట్టి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట, నార్మల్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి కొత్తగా ఉన్న చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఓకేనండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా పొద్దున్నే మనం క్లీనింగ్ మాపింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాక బయట గుమ్మానికి అయితే మంచిగా ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాక గడపకి పూలు పెట్టి పూజించేసుకున్న తర్వాత గడప కూడా ఒక నమస్కారం చేసేసుకుని ఇంకా డైలీ రొటీన్గా నేనైతే నిత్య పూజ చేసుకుంటానని నన్ను ఫాలో అయ్యే వరకు డైలీ తెలుసు అనమాట. అందుకని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే దోశలు అనమాట, ఎగ్ దోశ అండి. ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టం? ఒకవేళ ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అనమాట అండి. దీని మీద మనం వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, ఉల్లిపాయ ఇంకా ఎండుమిరపకాయలు జీలకర్ర కలిపి మిక్సీ చేసుకున్న ఉల్లి కారం రెసిపీ ఇంకా బాగుంటుంది అనమాట. దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే వేయలేదన్నమాట, టైం అయిపోతుందని చెప్పేసి ఇంక ఇదైతే చేసేసాను ఈరోజు. ఇది వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం రెసిపీ అయితే చూపిస్తున్నానండి. పాలకూరను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ముందుగా మిక్సీ జార్లో అయితే ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లి ఇవన్నీ మంచిగా ఒక్కసారి రుబ్బేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకొని ఒక స్మూత్ పేస్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి రుబ్బేసుకుంటే ఉప్పు అంతా దానికి కలిసిపోతుంది కదా, ఇంకా బాగుంటుంది అనమాట. అయితే ఇలా పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. నేనైతే చిన్న ప్యాన్ అయితే తీసుకున్నానండి, ఫ్రై ప్యాన్. పాలకూర మనం ఎక్కువగా క్వాంటిటీలో ఉంది అనుకుంటాము, కానీ అది కుక్ అయ్యేటప్పటికి కొంచెం అయిపోతుంది అనమాట. ఇంకా వెల్లుల్లి మనం ఇలాగ పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే ఆయిల్లో వేసుకొని ఆయిల్ అంతా పోయేదాకా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారా ఇప్పుడు ఇలా ఉందా, తర్వాత చూస్తే మొత్తం ఆయిల్ అంతా ఉల్లిపాయలు అంతా పీల్ చేసుకొని చూసారా ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఈ టైంలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదండి, అదైతే వేసేసుకోవాలి. నేనైతే 2 బ్రాంచెస్ అయితే తీసుకున్నానండి, మాకైతే సరిపోతుంది, ఒక పూటకైతే వస్తుంది అనమాట. 2 బ్రాంచెస్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఉల్లిపాయ అనేది పేస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ పెద్దగా కట్ చేసుకుంటే అవి గట్టిగా ఉంటుంది. ఇంకా పాలకూర వేసేసాక ఒకసారి అయితే లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, పాలకూరలోంచి వచ్చే వాటర్ అవంతా పోవాలన్నమాట. ఇంకా వన్స్ వాటర్ ఇలా రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకా లిడ్ పెట్టకూడదు. లిడ్ పెట్టకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. మొత్తం వాటర్ అంతా ఎవాపరేషన్ అయిపోయి ఆయిల్ ఇలా బయటకు వచ్చేదాకా మనం చూసుకుంటూ ఉండాలండి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. అంతేనండి, వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా టీవీ దగ్గర ఉండి నేను కృష్ణుడి దగ్గర పెట్టుకునే ఊర్లినైతే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నానండి చిన్నగా. ఓకేనండి, వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చేయండి. కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, ఉంటాను. బాయ్.